నా పేరు నాగరత్నం అండి. మేము అక్కడ ఈసీఎల్ దగ్గర నుంచి వచ్చాము. నా 76 ఏళ్ళు. ఆపరేషన్ గత నెలలో చేశారు. నా చెకప్కి వచ్చాము. అంతా బాగానే ఉందన్న డాక్టర్ గారు. నాకు కూడా పర్వాలేదు అనిపిస్తుంది. అంతా బాగా ఉందండి. మరుసటి రోజు వాకర్తో నడిపించి వారం 15 రోజుల్లో వాకర్ ఆపించారు. ఇప్పుడు 15 రోజుల నుంచి మామూలు నడుస్తుంది. సభ్యులైన మన్నాడు నుంచి వాకర్తో నడిపిస్తున్నారు. ఆ తర్వాత ఒక 10 రోజులు అన్నాడు వాకర్. ఆ తర్వాత మామూలుగా నడుస్తుంది. నా పేరు కే అప్పారావు, వయసు 82. మాది ఈసీఎల్ దగ్గర ప్రజాసాయి గార్డెన్స్. ఆ వైఫ్ 76 సంవత్సరాలు. ఆమెకి 5-6 సంవత్సరాల నుండి ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. ఎన్నో మందులు వాడాము, తగ్గలేదు. కొందరు డాక్టర్లు ఆపరేషన్ చేసుకోవాలి తప్పదన్నారు. అప్పుడు పూర్తిని రియాక్ట్ అవ్వలేదు. ఆపరేషన్ అవసరం లేదని ఇంకా మందులు వాడాము. తర్వాత ఇంకా 2-3 డాక్టర్లు ఆపరేషన్ కావాలన్నారు. అప్పుడు నేను ఎంక్వైరీ చేస్తే అఖిల్ డాడీ గారు చాలా బాగా ఆపరేషన్ చేస్తారు అని తెలుసుకున్నాను. తర్వాత మా కొలీగ్ కూడా ఈయన దగ్గరే ఆపరేషన్ చేసుకున్నాడు, బాగానే ఉందని చెప్పాడు. దాంతో ఇంకో ఆలోచన లేకుండా తర్వాత అతను వీడియో చూశాను. ఆ వీడియోలో అతని తాలూకు డైలాగులు, అతని మనస్తత్వం అన్నీ నాకు అర్థమయ్యాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఇంచుమించు 100 మంది 200 మంది ఆర్థోపెడిక్స్ డాక్టర్లు ఉన్నారు. అయితే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఆపరేషన్ అనుకోండి. ఇదే ఫస్ట్ టైం నేను ఈ వీడియో చూసిన తర్వాత, అతని మనస్తత్వం అర్థం చేసుకున్న తర్వాత, అతను వైద్యో నారాయణ అనే దానికి అర్హుడు అతను. అలాగే అతను కూడా పేషెంట్లే నారాయణ అనే ఉద్దేశంతో అతను ట్రీట్మెంట్ చేస్తాడని నాకు అర్థమైంది. దాంతో ఇంకొక డాక్టర్ నేను ఎవరిని కన్సల్ట్ చేయలేదు, ఒకే డాక్టర్ కన్సల్ట్ చేశాను. ఒకరోజు మాట్లాడాను. అప్పుడు ఆయనతో ఉన్న మాటలతో పూర్తిగా ఆయన 76 సంవత్సరాలు చెప్పాము. మేము చెప్తే పర్వాలేదండి, 80 వాళ్ళకి చేస్తున్నాం, 78కి చేస్తున్నాం, అందరికి చేస్తున్నాం, భయం లేదని ఆయన హామీ ఇచ్చారు. దాంతో ఏక నిర్ణయం తీసుకున్నాం, ఎలాగైనా ఈ ఆపరేషన్ చేసుకోవాలని. లాస్ట్ మంత్ మార్చి 6వ తారీఖుని ఆపరేషన్ అయ్యింది. అయిన తర్వాత 10 రోజుల్లో ఆమె నడుస్తుంది. పూర్తిగా ఆమె కంట్రోల్లో ఉంది. తర్వాత ఇక్కడ మెయిన్ హాస్పిటల్ వాతావరణం బాగుంది. హాస్పిటల్లో ఉండే సిబ్బంది బాగా ప్రవర్తించారు. వాళ్ళ సర్వీసెస్ అన్నీ బాగున్నాయి. ఇది ఒక ఇల్లులా కనిపించింది. మా ఇంటికి వెళ్తే అక్కడ దోమలు ఏ బాధలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ దోమలు కానీ ఏమి కానీ లేదు. ఎంత పరిశుభ్రంగా, ఎంత నీట్గా ఉంది. ఇంకా 1-2 రోజులు ఉండాలంటే 2 రోజులు పంపించారు మాకు. సంతోషంగా వెళ్ళాం, సంతోషంగానే వచ్చాం. తర్వాత ఇక్కడ పిఏ అన్నపూర్ణ గారు, తర్వాత మిగతా సిబ్బంది పేర్లు తెలివి కానీ అందరూ హాస్పిటాలిటీతో ఎంతో మంచిగా ప్రవర్తించారు. హాస్పిటల్లో అందరూ చాలా బాగానే ప్రవర్తిస్తున్నారు. చాలా లైవ్లీగా ఉంది హాస్పిటల్. డాక్టర్ పర్యవేక్షణలో అందరూ బాగానే చేస్తున్నారన్నది. అయితే మెయిన్ ఏంటంటే డాక్టర్ గారిని నమ్మాలి. డాక్టర్ మన కూడా నమ్ముతారు. ఆ ప్రిన్సిపలే అయింది. నేను ఆ ప్రిన్సిపల్ మీదే ఒకే వ్యక్తిని కలిసి ఆపరేషన్ సిద్ధమయ్యాను. అది సక్సెస్ అయ్యింది. అంత బాగానే ఉంది అనుకుంటున్నాను. అది అందువల్ల ఆయనకి అన్ని విధాల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అతనికి ఆరోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సిబ్బంది అంతా ఐకమత్యంగా అందరూ బాగా పనిచేసి ప్రజా సేవ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంతకు సరే.